Hi everyone, welcome to our YouTube channel Trade with Analysis. ఆల్రెడీ మనం ఎస్టర్డే చూసాం కదా మన ప్రెడిక్షన్ అనేది ఈ రోజు ప్రెడిక్షన్ ఎలా ఉండబోతుంది అనేది. సో ఒకసారి రివైజ్ చేసుకున్న మార్కెట్ ఎలా నడిచింది అనేసి. సో నేను మీకు ఎస్టర్డే చెప్పాను కదా ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెవెల్స్ ని బేస్ చేసుకుని ట్రేడ్ చేయమని. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా నేను మీకు చెప్పాను. 23,383 లెవెల్ ఏదైతే ఉందో ఈ సపోర్ట్ ఏదైతే ఉందో ఈ సపోర్ట్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్. అండ్ ఈ సపోర్ట్ ని బ్రేక్ చేస్తే ఫర్దర్ గా మొమెంటం అనేది డౌన్ సైడే ఉంటుంది అని నేను మీకు ఆల్రెడీ చెప్పడం జరిగిందండి నిన్న. ఓకేనా? సో ఇక్కడ చూసారా మీరు ఓపెనింగ్ అనేది మనకి రెడ్ లోనే ఓపెన్ అయిందండి. నేను మీకు నిన్న ఎక్స్ప్లెయిన్ చేశాను గ్యాప్ డౌన్ జరిగే ఛాన్సెస్ ఉంది. అండ్ ఇంకొకటి కూడా చెప్పాను, గ్యాప్ డౌన్ జరిగాక నాకు కంటిన్యూగా ఫాల్ అనేది ఉండిద్ది అని నేను అనుకుంటున్నాను, మార్కెట్ లో ఫాల్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను అని మీకు చెప్పాను. సో అలానే ఫాల్ ఉంది కదా ఈ రోజు మొత్తం మార్కెట్ అనేది. సో మనకి ఫస్ట్ అయితే ఓపెనింగ్ గ్యాప్ డౌన్ అయిందండి. ఏ లెవెల్ కి గ్యాప్ డౌన్ అంటే ఏ పాయింట్ దగ్గర ఓపెనింగ్ అయింది? 23,383 లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ కి డౌన్ లోనే ఓపెనింగ్ అనేది జరిగిందండి మార్కెట్. సో ఆ లెవెల్ కి ఓపెనింగ్ జరిగి ఫర్దర్ గా మొమెంటం అనేది మనకి అబోవ్ కి ఇవ్వడానికి ట్రై చేసింది. ఈ లెవెల్ ని బ్రేక్ చేసింది, మళ్ళీ ఈ లెవెల్ ని కూడా బ్రేక్ చేసింది. కానీ ఈ లెవెల్ నుంచి సస్టైన్ అవ్వకుండా మార్కెట్ ఫర్దర్ గా ఫాల్ అనేది ఇచ్చింది మనకి. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎవరైతే ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర ఎవరైతే ట్రేడ్ తీసుకొని ఉండుంటారో వాళ్ళు పక్కా ప్రాఫిట్ లోకి వెళ్ళుంటారు నాకు తెలిసి. సో ఇక్కడ కూడా మనం లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళైతే షోర్ ప్రాఫిట్ లోనే ఉంటారండి. ఎందుకంటే ఈ లెవెల్ నుంచి వాళ్ళు ఈ లెవెల్ దాకా ఎగ్జిట్ పాయింట్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళు హోల్డ్ చేసి ఉంటే మాత్రం ఇంతవరకు పక్కా ప్రాఫిట్ లోనే ఉండుంటారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 23,383 ఏదైతే లెవెల్ ఉందో మనకి ఆ లెవెల్ కి మళ్ళీ టచ్ అనేది ఇచ్చి, అంటే ఆ మూమెంటం కూడా మనకి ఎంత ఫాస్ట్ ఉందంటే 10:15 కి మనకి మళ్ళీ ఈ లెవెల్ ని టచ్ అయ్యింది. సో మనం దాని నుంచి ఏం అర్థం చేసుకోవాలి? సో అంత స్పీడ్ గా మొమెంటం అనేది అబోవ్ కి ఇచ్చి మళ్ళీ ఫర్దర్ గా ఆ లెవెల్ కి, అంటే ఓపెనింగ్ ఎక్కడైతే జరిగిందో ఆ లెవెల్ కి మళ్ళీ మార్కెట్ వచ్చిందంటే మనం ఏం అర్థం చేసుకోవాలి? ఓకే, మనకి ఒక బయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మొత్తాన్ని ఎగ్జిట్ చేయడానికి అబోవ్ కి వెళ్ళింది మార్కెట్. ఫర్దర్ గా సెల్లింగ్ అనేది జరగబోతుంది అనేసి మనకు ఇండికేషన్ అండి కదా. సో ఇక్కడ చూడండి మొత్తం సెల్లింగ్ అనేది జరిగింది. సో ఫర్దర్ ది క్లోజింగ్ అయితే మనకి గ్రీన్ లో క్లోజ్ అయినా సరే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో నేను చూపిస్తుంది మీకు. గ్రీన్ లో క్లోజ్ అయినా సరే మనకి 23,383 లెవెల్ కిందనే క్లోజ్ అయిందండి. సో ఈ లెవెల్ కింద క్లోజ్ అవ్వడం వలన మనము ఇది మనకి నెక్స్ట్ అంటే కమింగ్ డేస్ ఇది మనకి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గా అవుతుంది. ఓకేనా? సో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే సపోర్ట్ ని మనకి ఒక ఒక ప్రైస్ అనేది బ్రేక్ చేస్తుందో అప్పుడు ఆ సపోర్ట్ అనేది ఫర్దర్ గా మనకి ఫ్యూచర్ లో ఒక రెసిస్టెన్స్ అవుతుంది. ఓకేనా? సో అలా మనము రెసిస్టెన్స్ సపోర్ట్స్ అనేవి డ్రా చేసుకుంటాం కదా. సో ఇలా మనకి నిఫ్టీ 50లో అయితే ఈ రోజు మార్కెట్ అనేది నడిచిందండి. సో ఫర్దర్ గా క్లోజింగ్ అనేది కూడా మనకి మైనస్ లోనే క్లోజ్ అయింది మార్కెట్. ఫర్దర్ గా ఒకసారి మళ్ళీ మనం బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం, దాని తర్వాత లెవెల్స్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా నేను మీకు చెప్పడం జరిగింది ఏంటి, మైనస్ లోనే ఓపెన్ అవ్వే ఛాన్స్ ఉంది, ఫర్దర్ గా డౌన్ సైడే ఓపెన్ అవుతుంది, ఫర్దర్ గా డౌన్ ఫాలే ఉంటుంది మార్కెట్ లో అని. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1 డే టైం ఫ్రేమ్ లో చూసుకుంటే మీకు ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది కదా ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్. సో ఇక్కడ మీకు ఓపెనింగ్ అనేది జరిగింది అండ్ దాని ఇక్కడ క్లోజింగ్ అనేది జరిగింది. అంటే మన లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెవెల్స్ అనేవి చూడండి ఎగ్జాక్ట్లీ 51,586 లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ కి అబోవ్ వెళ్ళడానికి ట్రై చేసి సస్టైన్ అవ్వకుండా ఫర్దర్ గా డౌన్ సైడ్ కి ఫాల్ అనేది జరిగిందండి. సో మనం ఇంకొంచెం మైనస్ ని చూసే ఛాన్సెస్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. సో ఈ లెవెల్ వరకు 50,501 లాంగ్ టర్మ్స్ పెట్టుకునే వాళ్ళు మాత్రం ఈ లెవెల్ వరకు హోల్డ్ చేయొచ్చండి, 50,501 వరకు. సో దెన్ అక్కడ నుంచి మీరు అంటే లైక్ ఎగ్జిట్ అయిపోండి. ఇఫ్ మీరు ఇంకా ఫర్దర్ గా ఏమన్నా చూడాలి అంటే లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇంకా ప్రాఫిట్స్ ని అని అనుకుంటే మీరు లెవెల్స్ ని బేస్ చేసుకొని ట్రేడ్ చేయండి. బట్ ఐ డోంట్ రికమెండ్ ఆఫ్టర్ దిస్ లెవెల్. ఓకేనా? సో మీరు ఒకసారి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో చెక్ చేస్తే మనకి ఇక్కడ
బ్యాంక్ నిఫ్టీ మీరు చూడండి, ఫాల్ అనేది అంటే మనకి ఓపెనింగ్ రెడ్ లో అంటే మైనస్ లో ఓపెన్ అయినా క్లోజింగ్ అయితే గ్రీన్ క్యాండిల్ వచ్చిందండి. ఆ తర్వాత మన లెవెల్ ని టచ్ చేసింది. ఆ లెవెల్ ని టెస్ట్ చేసింది మార్కెట్. ఎన్నిసార్లు? 3 టైమ్స్ 15 minutes లో చూపిస్తున్నాను నేను మీకు. సో 3 టైమ్స్ టెస్ట్ చేసింది. ఆ 3 టైమ్స్ ఫెయిల్ అయిపోయింది. ఫర్దర్ గా డౌన్ ఫాల్ అనేది మనకి మార్కెట్ లో జరిగి ఎండ్ ఆఫ్ ద డే కొంచెం సైడ్ వేస్ అయిందండి మార్కెట్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి. ఓకేనా? సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫర్దర్ గా ఒక చిన్న గ్యాప్ డౌన్ అయితే జరుగుతుంది. అంటే లైక్ గ్యాప్ డౌన్ జరగకపోయినా నెక్స్ట్ డే కమింగ్ డే ఒకవేళ పాజిటివ్ లో ఓపెన్ అయినా సరే ఇక్కడ ఈ చిన్న మొమెంటం అయితే డౌన్ సైడ్ కి వచ్చే ఛాన్స్ ఉందండి 50,501 కి. సో అక్కడ ఒక చిన్న కరెక్షన్ ఉంటది. సో ఆ కరెక్షన్ ని ఒకవేళ కంప్లీట్ అయిపోతే ఫర్దర్ గా మనకి ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదా ఇఫ్ ఆ కరెక్షన్ కంప్లీట్ కాకుండానే మార్కెట్ అనేది మనకి గ్యాప్ అప్ లో అయ్యి ఫర్దర్ గా మొమెంటం అనేది అబౌవ్ సైడ్ కి వెళ్తే మాత్రం ప్రీవియస్ అంటే కమింగ్ డేస్ లో మనకి డౌన్ ఫాల్ అనేది జరిగి మళ్ళీ ఈ లెవెల్ కి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుందండి. ఓకేనా? సో ఇలా ఉంది ఈ రోజు మార్కెట్ అయితే. నేను మీకు నిన్న క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఆ లెవెల్ ని బేస్ చేసుకొని ట్రేడ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉండుంటే ప్లీజ్ టెక్స్ట్ మీ. అండ్ ఇంకొకటి, మీరు నన్ను టెలిగ్రామ్ లో ఫాలో అవ్వాలనుకుంటే నేను మీకు ఆ లింక్ ప్రొవైడ్ చేస్తానండి. ఆ లింక్ ని బేస్ చేసుకొని మీరు జాయిన్ అయిపోండి టెలిగ్రామ్ లో. అండ్ మనం లెవెల్స్ ని చూద్దాము. నిఫ్టీ 50 లెవెల్స్ చూద్దాము ఫస్ట్. సో నిఫ్టీ 50 లెవెల్స్ చూద్దామండి. సో రేపటికి నిఫ్టీ 50 లెవెల్స్ వచ్చేసి రెసిస్టెన్స్ లెవెల్స్ 24,180, 23,880, 23,754 అండి. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి మన సపోర్ట్స్ 22,784, 22,513, 22,319. ఓకే. సో దీస్ ఆర్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ మనకి. అండ్ ఇక్కడ వచ్చేసి బ్రేక్ పాయింట్ ఉందండి 23,244 లెవెల్. సో ఇక్కడ మార్కెట్ వచ్చినప్పుడు కొంచెం పాజ్ తీసుకొని కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేసి దాన్ మీరు ఎంట్రీ ఇవ్వండి మార్కెట్ లోకి. ఓకేనా? సో ఈ లెవెల్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి బ్రేక్ పాయింట్ దగ్గర. ఓకే. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి అబోవ్ సైడ్ వచ్చేసి 52,550, 51,954, 51,078, 50,827. ఓకే. డౌన్ సైడ్ లెవెల్స్ వచ్చేసి 49,687, 49,047, 48,247, 47,859. ఓకేనా అండి? సో ఇక్కడ మనకు ఒక బ్రేక్ పాయింట్ ఉంది 50,429 లెవెల్ అండి. సో ఈ లెవెల్ కి మార్కెట్ వచ్చినప్పుడు కొంచెం పాజ్ తీసుకొని మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకొని ఎలా అబోవ్ కి వెళ్ళబోతుందా లేదా డౌన్ సైడ్ కి బ్రేక్ ఇస్తుందా అనేది కొంచెం చూసుకొని ఆ తర్వాత ఈ లెవెల్స్ ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ చేయండి. ఓకే. నెక్స్ట్ సెన్సెక్స్ కూడా ఒకసారి చూద్దాము లెవెల్స్. సో సెన్సెక్స్ లెవెల్స్ వచ్చేసి అబోవ్ సైడ్ వచ్చేసి 78,287, 77,754, 77,041 and 75,924. ఓకే. డౌన్ సైడ్ వచ్చేసి 75,307, 74,115, 72,793 అండి. ఓకేనా? సో ఈ లెవెల్స్ ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ అయితే చేయండి. ఓకే. నెక్స్ట్ మీకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. ఇక్కడ కూడా మనకి నిఫ్టీలో లాగానే హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అయితే వచ్చిందండి. ఓకేనా? సో హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా ఉండుంటే మీరు అక్కడ గమనించండి. సో ఈ ప్యాటర్న్ ఉంది కదా మనకి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. సో ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఈ లెవెల్ ఉంది కదా 75,307 లెవెల్. సో ఈ లెవెల్ ని కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మార్కెట్ అనేది ఇఫ్ వస్తే కనుక ఈ లెవెల్ నుంచి మళ్ళీ రీబౌన్స్ అయ్యి మనకి ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంటదండి. ఓకేనా? సో ఇక్కడ నుంచి మళ్ళీ ఫర్దర్ గా బ్రేక్ ఇస్తే అబోవ్ సైడ్ వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా అండి? మీకు క్లియర్ కదా ఈ లెవెల్? సో సెన్సెక్స్ లో ట్రేడ్ చేసే వాళ్ళు ఒకవేళ ఆ లాంగ్ టర్మ్స్ ట్రేడ్ చేసే వాళ్ళు ఈ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ని ఫాలో అవ్వి ట్రేడ్ చేయండి జాగ్రత్తగా. అండ్ ఇంకొకసారి నిఫ్టీలో కూడా మీకు హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ గురించి చెప్తాను చూడండి. సో ఇక్కడ కూడా మనకి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఉందండి. ఇది ఈ రోజు కొంచెం ట్రై చేసింది.
ఇక్కడ వరకు వచ్చింది. దెన్ ఇక్కడ ఈ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ వరకు వచ్చిన తర్వాత అంటే ఫర్దర్ గా నెక్స్ట్ డే కనుక గ్యాప్ డౌన్ అయితే ఈ లెవెల్ కి వచ్చింది అనుకోండి, ఈ లెవెల్ ని నోట్ చేసుకోండి 22,784. ఈ లెవెల్ నుంచి మళ్ళీ మనము బయింగ్ అనేది చేయొచ్చండి ఈ లెవెల్ వరకు. ఓకేనా, 23,754 వరకు లాంగ్ టర్మ్స్ చేసేవాళ్ళు. ఓకేనా, స్కాల్పింగ్ చేసే వాళ్ళు 10-20 పాయింట్స్ తో ఎగ్జిట్ అయిపోండి. ఓకే, సో ఈ లెవెల్ వరకు మీరు బయింగ్ అనేది చేయొచ్చు. ఫర్దర్ గా మీరు ఎంట్రీ అంటే పక్కాగా ఎంట్రీ తీసుకోవాలంటే ఈ లెవెల్ ని బ్రేక్ చేసేదాకా వెయిట్ చేసి మళ్ళీ ఫర్దర్ గా మొమెంటం అబోవ్ కి వెళ్ళింది కాబట్టి, అంటే హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లో మనకి ఇక్కడ బ్రేక్ చేస్తే అబోవ్ కి వెళ్ళింది కాబట్టి ఫర్దర్ గా లెవెల్స్ ని బేస్ చేసుకొని ట్రేడ్ అనేది తీసుకోండి. ఓకేనా, సో దీస్ ఆర్ ద లెవెల్స్ ఫర్ టుమారో అండి. ప్లీజ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో. మీకు టెలిగ్రామ్ లో నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ డూ ఫాలో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ సేఫ్ ట్రేడ్.